ఆయనతో రేవంత్ అన్న చెప్పినట్టే మంత్రులు వినాలన్నట. ఒకవేళ మంత్రులు వినకపోతే రేవంత్ అన్న ఉల్టా ఇగో ఈ మంత్రి ఈ మహిళాధికారిని ఇబ్బంది పెట్టిండు, ఈ మంత్రి వీళ్ళని ఇబ్బంది పెట్టిండు అని చెప్పి వార్తలు రాపిచ్చుడు. ఆ వార్తలకు రేవంత్ అన్న రెస్పాన్స్ చేయడు మళ్ళా. ఆయనతో వీళ్ళు అవినీతి పరులు అక్రమాలు చేసిరని మళ్ళా మంత్రులపైన వార్తలు. మళ్ళీ ఈ మంత్రిని తీసేస్తున్నాం, ఆ మంత్రిని తీసేస్తున్నామని వార్తలు. అంటే మంత్రులను కంట్రోల్ చేయడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మంత్రులు కంట్రోల్ అయితలేదు. ఆఖరికి రేవంత్ అన్న తెలంగాణలోనే ఫెయిల్ అయిపోయిండు. 3,47,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న తెలంగాణలో అప్పు చేసిండు. ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిందేం లేదు. 2,500 రూపాయలు మహిళలకు రాలేదు, 4,000 రూపాయల పెన్షన్ రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, జాబ్ నోటిఫికేషన్లు లేవు, లేదు నిరుద్యోగులకు ఏదైతే 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఉందో అది కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్లు లేవు, రోడ్లు వేయలేదు, స్కూల్ కట్టలే, కాలేజ్ కట్టలే, ఓ గుడి కట్టలే, ఓ హాస్పిటల్ కట్టలే, ఏం చేయలే రేవంత్ అన్న. కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టింది లేదు, కొత్త గవర్నమెంట్ కార్యాలయం కట్టింది లేదు. 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అద్భుతాలు చేసినాం, మొత్తం భూకంపం బదలు కొట్టేసినాం, తెలంగాణ మొత్తం ఫుల్ డెవలప్మెంట్ అట. మొన్న ఒక సభలో చెప్తున్నా అన్న, మేము చేసిన అభివృద్ధి చూసి గుండె వాళ్ళకి చేస్తారు చాలా మంది అంటున్నా అన్న. ఏ క్యారే ఇది ఎక్కడ కథ ఏం చేసిన అన్న అని చెప్పి చూస్తే ఏం లేదు, ఇక్కడ దొల్ల అంత ఉత్త కథే.